ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఔదార్యం చూపించారు. 2 ఏళ్ల ఎన్డీఏ పాలనపై అనకాపల్లి జిల్లాలో నిర్వహించనున్న విజయోత్సవాల వల్ల పాల్గొనేందుకు వెళ్తుండగా ఎలమంచిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను చూసి చలించిపోయారు. ఇక ప్రమాదంలో బైక్పై నుంచి పడిపోయిన యువకులకు దగ్గరుండి సపర్యలు అందించారు. ఇక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఇక అంబులెన్స్ పిలిపించి బాధితులకు ప్రాథమిక చికిత్స చేయించి ఆసుపత్రికి తరలింపజేశారు. ఇక వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అరే అమ్మాయి ముందు వాటర్ ఇవ్వండి. నీకేం అవసరం ఉంటుంది చెప్పాను స్పీడ్గా అరే అమ్మాయి ముందు వాటర్ ఇవ్వండి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఈ రోజు నక్కపల్లి దగ్గర, అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఒక వాహనం యాక్సిడెంట్ కి గురై దాదాపుగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అటువైపుగా అధికారిక కార్యక్రమాలు ముగించుకొని వస్తున్న హోంమంత్రి అనిత ఆ ప్రమాద సంఘటన స్థలాన్ని చూశారు. దీంతో ఒకసారిగా ఆమె చెల్లించి అక్కడ కాన్వాయ్ దిగి వాళ్ళందరికీ కూడా సపర్యలు చేయడంతో పాటు వెంటనే సిబ్బందిని ఆదేశించారు. మెరుగైన వైద్య చికిత్సల కోసం వారిని తరలించారని, అలాగే వారు కొంత ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారని తెలుసుకుని అనిత ఆర్థికంగా కూడా వాళ్ళకి సహాయం చేశారు. అలాగే చికిత్స కోసం తుని హాస్పిటల్ కి వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. తదుపరి వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే కనుక వెంటనే అవి క్లియర్ చేసే విధంగా అక్కడ తమ సిబ్బందిని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్సలు వాళ్ళకి అందించాలని కూడా ఆదేశించారు. తరచూ ఆ రోడ్స్ లో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడున్న ఏదైతే ట్రాఫిక్ నియంత్రణ చేసే పోలీస్ సిబ్బందిని కూడా ఆదేశించారు. ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రమాదాల తీవ్రతను తగ్గించేదానికి మరికొంత ఫోర్స్ ను అక్కడ పెట్టుకోవాలి. అలాగే నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. ప్రమాదాల స్థాయి తగ్గించేదానికి కార్యాచరణ రూపొందించండి అని కూడా